తిరుమల మల్లన్నకు అవకాశం ఇచ్చిండ్రు కార్యకర్త అంటే. సార్ ఒకటి తీన్మార్ మల్లన్న విషయంలో నేను మాట్లాడను. నాకు ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఆయన ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఐ వర్క్డ్ ఫర్ హిమ్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. నేను దాని గురించి మాట్లాడాను. కానీ ఆయన అనే ఒక అంశం పక్కకు పెడితే హ్మ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్థానాన్ని ఎవరికి ఇవ్వాలా అనే ఒక ఆలోచన, ఒక చర్చ కనుక జరిగినప్పుడు పార్టీకి ఎనలేని కృషి చేసి 35 సంవత్సరాలుగా పార్టీతో ముడిపడి ఉన్న ఒక వ్యక్తిని ఏ రకమైనటువంటి కారణాలు లేకుండా పార్టీలోంచి బయటికి నెట్టి కేవలము ముఖ్యమంత్రిని విమర్శించినాడు అనేటువంటి ఒక కారణంతో బయటికి నెట్టి బక్కా జెర్సన్. బక్కా జడ్సన్ని హ్మ్. ఆయన పట్ల పార్టీ అవలంబించిన తీరు ఇది మాదిగల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం సార్. అసలు కాంగ్రెస్ యొక్క ఉనికి ఎప్పుడు ఎస్సీ ఎస్టీస్ మైనారిటీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో వాళ్ళ ఔదార్యం కనబడుతుంది. ఎంతమందిని పైకి తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి పార్టీలో ఒక దళితుడిని ఒక సిస్టమేటిక్గా విక్టిమైజ్ చేసి బయటకు నెట్టారు. సో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా, కాంగ్రెస్ పార్టీ భావజాలం గల వ్యక్తిని ఇష్టపడతానా అంటే నేను కాంగ్రెస్ భావజాలంతో అతను ఏ పార్టీలో ఉన్నా ఇష్టపడతా. హ్మ్. ఏదో కండువా కప్పుకొని పార్టీ మారి వచ్చి పార్టీలో చేరినంత మాత్రంలో ఇతను కాంగ్రెస్ నాయకుడు అని నేను గుర్తించాను సార్. నా దృష్టిలో జడ్సన్ అనే వ్యక్తి హీఈస్ rather born naturally into Congress, and there is no doubt whatsoever that Judson will ever change the party. ఎంతసేపు ఆ పార్టీని చీల్చాలి, ఆ పార్టీ వాళ్ళని కొందరిని చేర్చుకోవాలి, ఈ పార్టీని చీల్చాలి, వీళ్ళని కొందరు చేర్చుకోవాలి, దీని మీద శ్రద్ధ పట్టినాడు. ఎందుకు సార్ 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం 5 నెలల్లోనే. 4 నెలలు కాదు, నెల రోజుల్లోనే వచ్చిన కొన్ని రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం. 6 గ్యారంటీలు అమలు చేసినాం అంటున్నారు. సార్ ఇప్పుడు చెప్పుకోవడానికి మైక్ అవకాశం దొరికితే చాలామంది చాలా విషయాలు చెప్తారు సార్. కేసీఆర్ కూడా చెప్పినాడు, నేను రామరాజ్యం స్థాపించినా అని చెప్పినాడు. దాని ఫలితం ప్రజలకు అందలేదు కాబట్టి తీసి చెత్తబుట్లో దాఖలు చేసినారు. ఇది అంతే. మహిళలకు ఫ్రీ బస్ అనేది వాళ్ళ ఆత్మగౌరవంతో రాజీపడి చేసేటువంటి ప్రయాణమే తప్ప ఏ మహిళ కూడా హ్యాపీగా ఈనాడు జర్నీ చేస్తున్న సందర్భం లేదు. హ్మ్. విన్నారా? అంటే నేను ఇవన్నీ ఇంత మిరకిల్స్ ఈ 5 నెలల్లో జరుగుతాయా, జరగగలవా అని నేను అనట్లేదు. కావాల్సింది చిత్తశుద్ధి. చెయ్యలేని విషయం చెప్పడం కాంగ్రెస్ కల్చర్ కాదు. కాంగ్రెస్ ఏదైనా చెప్తే ఖచ్చితంగా అమలు చేస్తుంది. సో ఎక్కడన్నా సాధక బాధకాలు ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ప్రజలతో చర్చించేవాడు, ప్రజా సంఘాలతో మాట్లాడేవాడు, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడేవాడు, విషయాల మీద ఏదైనా అవగాహన ఏర్పరచుకునేవాడు. ఏడ సార్ ఇక్కడ ప్రతిపక్షాలు హ్మ్. ఎవరితో మాట్లాడాడు? చాలా గొప్ప విజ్ఞతతో ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రావాలి, మాకు సలహాలు ఇవ్వాలి, అది ఇది అని అన్న తెల్లారి తొక్కుతా, నారదీస్తా, తాట తీరుస్తా, లాగులు ఉడవిక్తా, పేగులు మెళ్ళగట్టుకుంటా. ఈ భాష ఇది ఏ రకంగా అంటే ప్రజాస్వామ్యంలో ఒక చర్చకి దారితీస్తుంది చెప్పండి. నిజంగా సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, అసలైన కార్యకర్తలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి, పోలీస్ స్టేషన్‌లకు పోయి, జైల్‌లకు పోయి, దెబ్బలు తిన్న వాళ్ళు, వాళ్ళెవరు ఎందుకు కనిపిస్తలేరు? ఏమైపోయిండ్రు వాళ్ళందరూ ఇప్పుడు? వాళ్ళకి ఛాన్సే లేదు సార్. ఇప్పుడు అవకాశం లేదు. ఇక్కడి నుంచి అక్కడి వరకు కింది స్థాయి ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చేర్చుకోవడము అనేది నిత్య సేవ అయింది. హ్మ్. ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం మొదలెట్టినా అక్కడ ముందడ ఫస్ట్ విన్నారా, జనగణమన ఉండదు. హ్మ్. అక్కడ ముందు చేర్పులే ఉంటాయి. ఓ 100, 200 కండువాలు తేవాలి. ప్రతి ఎమ్మెల్యే సంతృప్తికి ఓ కొంతమందిని చేర్చుకోవాలి. వాళ్ళ మెళ్ళల్లో కూడా కండువాలు వేయాలి. వేసినోడికే 10 సార్లు వేస్తున్నారు సార్. హ్మ్. ఆ! అంత దుస్థితికి వచ్చిందనమాట. అసలు అట్లా చేరుస్తా అని వచ్చిన వాళ్ళు ఏ రకంగా పార్టీలో ఇమడగలరు? వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తామని ఆలోచన చేయాలి గదా! చేయకుండా వాడిని పార్టీలో చేర్చుకొని వాడికి ఏం చేయకపోతే వాడు మన పార్టీలోనే ఒక అసంతృప్తివాది కాడా? కానీ మొన్న ఒక ఛానెల్‌కు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. మా క్యాడర్ అంతా సంతృప్తిగా ఉంది. మా ఎమ్మెల్యేలంతా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మేము చెప్పినవన్నీ చేసేసినాము. ఇంకా అంతా సార్ స్టెబిలైజ్డ్ ది ఏం లెస్ సెడ్ ది బెటర్ అబౌట్ దీస్ ఛానల్స్. ఈ ఛానల్స్ అన్నీ మార్ట్‌గేజ్డ్ విన్నారా? ఏ ఛానల్‌లో కూడా మీకు నిష్పక్షపాతంగా
నిజాయితీతో ప్రశ్నలు వేయడం కానీ, ఆయన సమాధానాలు ఇవ్వడం కానీ ఇది లేదు సార్. ఇవన్నీ స్టేజ్ మేనేజ్డ్ ఇంటర్వ్యూస్. ఉమ్, ఇప్పుడు ఈ హోప్లెస్ యాంకర్స్ ఉన్నారా, దే ఆర్ మోర్ కన్సర్న్ అండ్ దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లీజింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రాదర్ దెన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్. ఉమ్, ఇప్పుడు వాట్ మోడీ ఈస్ డూయింగ్, ఇట్స్ బీయింగ్ డన్ హియర్ ఆల్సో. ముందే వీడి ప్రశ్నలు అడుగుతాడు అనేటువంటి భావనతో మెంటల్గా తయారై వచ్చేసేసి ఏదో ఆ, ఒక ప్రహసనంగా అది చేయడం. ఆ ఇంటర్వ్యూలలో ఏం జరగలేదు, వాటి వల్ల పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ ఏం పెరగలేదు.